కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురుమల్ల తెల్లవారుజాము 4 గంటల నుండి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఎమ్మెల్యే ఈ పాదయాత్రను ప్రారంభించారు. మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి మొక్కు తీర్చేందుకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాదయాత్ర చేపట్టి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కూటమి నాయకులు దారి పొడుగున పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏదైతే 24 ఎన్నికలు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను నగ్గాలి, అదేవిధంగా లోకేష్ గారు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మన ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. దాంట్లో హరీష్ గారు దాంట్లో భాగంగా మరి ఈరోజు మురమల్ల మా గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాళరేవు వరకు సీతారాంపురం వరకు వచ్చాం. దీంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి గారు, సోదరుడు మరి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, మరి అదే కాకుండా మన కూటమి నాయకులందరూ, సోదరులు అభిమానులు, పాత్రికేయులు అందరూ కూడా మన ఉదయం 5 గంటల నుంచి కూడా పాదయాత్ర మీ అందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే మన ఎన్నికల ముందు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ప్రజలకు అభివృద్ధిని సంక్షేమాన్ని చేయాలని ఆశించారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మన నియోజకవర్గ ప్రజలు కూడా మరి నన్ను అత్యధిక మెజార్టీతో సుమారు 39,000 ఓట్ల మెజార్టీతో నగ్గించారు. అదేవిధంగా హరీష్ గారిని కూడా 3 లక్షల ఓట్ల మెజార్టీతో నగ్గించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో అత్యధికమైన మ్యాండేట్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారు. ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. అదే నమ్మకంతో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 24/7 కష్టపడి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ మన భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేసుకుంటూ ఒక పక్క రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్ట్ని అత్యధిక వేగంగా 2 సంవత్సరాల దాన్ని కూడా పూర్తి చేసుకుని మరి ఇంటర్నేషనల్ సమిట్స్ పెట్టి సుమారు 600 MOUలు చేసి 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి మన యువత అందరికీ కూడా ఉద్యోగావకాశాలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనునిత్యం కృషి చేస్తున్న కూటమి నాయకులకి, అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలతో మన రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ముందుకెళ్తుంది. మనం ఇచ్చిన హామీలన్నీ కూడా మరి గర్వంగా చెప్పుకోవచ్చు. 10 నెలల పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, ఇంటింటికి గ్యాస్ కానీ, బస్సు ప్రయాణం కానీ, మరి రైతులకి అన్నదాత సుఖీభావ కానీ, మత్స్యకారులందరికీ భరోసా కానీ, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా 1వ తారీఖు వచ్చినట్టు పెన్షన్లు కానీ, జీతాలు కానీ అన్ని ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని గత పాలకుల నిర్లక్ష్యంతో కుక్కర చింపిరి విస్తరణ చేస్తే దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని పెట్టుబడులు అత్యధికంగా తేడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దావోసి వెళ్ళటం, మన లోకేష్ గారు దావోసి వెళ్ళి మళ్ళీ ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అనునిత్యం కష్టపడుతున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 4 కాలాల పాటు ముందు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతంగా ముందుకు నడిపించిన మన కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రత్యేకంగా మన ఎమ్మెల్సీ గారు కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి మరి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీ మన రాజశేఖర్ గారు సాధించి అతను కూడా ఈ అమ్మవారి మొక్కును ఇంటి దగ్గర నుంచి మొన్న చేయడం జరిగింది. మరి నేను కూడా ఈరోజు మీ అందరి సహకారంతో విజయవంతంగా మా వీరేశ్వర స్వామి ఆశీస్సులతో మధ్యలో ఉన్న దేవుళ్ళందరినీ కూడా దండం పెట్టుకుంటూ మరి ఏదైతే మట్లపాలెం మహాలక్ష్మి వారికి దగ్గరికి మరి చేరుకోవడానికి అతి సమీపంలో ఉన్నాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు.